రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు అటెండ్ కానున్నారు నవీన్ రావు. డివైస్తో నవీన్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. త్వరలో బీఆర్ఎస్ కీలక నేతలను విచారించే ఛాన్స్ ఉంది. ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామంపై డీటెయిల్స్ అందించడానికి ధనరాజ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ధనరాజ్, ఏంటి ఫోన్ ట్యాపింగ్ లేటెస్ట్ అప్డేట్స్? ఫోన్ ట్యాపింగ్ కేసులో చూసినట్టయితే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయానికి హాజరు కావాల్సినట్టు కూడా నోటీసులో సారాంశం. అయితే గతంలో కూడా ఎమ్మెల్సీ నవీన్ రావు పైన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు ఆరోపణలు కూడా జరిగినాయి. ఎందుకంటే ఆయన ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి టీం ఉందో ప్రణీత్ రావు అండ్ ఎస్ఐటికి సంబంధించినటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలో కొనసాగినటువంటి పోలీసుల చేత మొత్తం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ చెందినటువంటి కీలక నేతల ఫోన్లన్నీ కూడా ఇంటర్సెప్ట్ చేపిస్తూ కూడా పెద్ద ఎత్తున వారి సమాచారాన్ని కూడా ప్రణీత్ రావు ద్వారా ఎప్పటికప్పుడు నవీన్ రావు తెలుసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం వివిధ డివైజులలో సేకరించి కూడా నవీన్ రావు ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణ కూడా ఎదుర్కోవడం జరిగింది. ఈ క్రమంలో చూసినట్టయితే నవీన్ రావు గతంలో కూడా పోలీసులు కోణంలో కూడా విచారించేందుకు గాను పలు బృందాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. ఇక ఫైనల్ సంబంధించినటువంటి దశలో ఫోన్ ట్యాపింగ్ కీలక దశకు చివరి దశకు చేరుకుంటున్నటువంటి క్రమంలో ఇక నవీన్ రావు అదే విధంగా ఏ విధంగా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నవీన్ రావు ఇచ్చినటువంటి ఆదేశాలకు మేరకు మాత్రమే తాము ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా ప్రణీత్ రావు వాంగ్మూలంలో చాలా కీలకమైన అంశాలను కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును కూడా విచారణలో మొత్తం మీద నవీన్ రావుకు సంబంధించినటువంటి పేరు చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే ఇక ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు జారీ చేశారు. అప్పుడు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, ఏ డివైస్లను ఉపయోగించారు, ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా కూడా ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను ట్యాప్ చేస్తూ మొత్తానికి ఈ ట్యాపింగ్ చేసినటువంటి మొత్తం కీలక సమాచారాన్ని ఏ విధంగా డిస్ట్రైజ్ చేశారనే వ్యవహారాలపైన నవీన్ రావును సిట్ బృందం విచారించనుంది. పలు కీలకమైనటువంటి ఆధారాలను ఎవిడెన్స్లను అన్నింటిని కూడా నవీన్ రావు ముందర పెట్టి కూడా పూర్తి సమాచారాన్ని ఈ రోజు రికార్డ్ చేయనుంది.